నిన్న మనం తెలంగాణ టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చినాం. ఎందుకంటే మన కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందని. ఎట్లా మోసం చేసింది? 2,00,000 ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇస్తా అని చెప్పారు, ఇవ్వలే. అదొకటి. అది ఎక్కడ చెప్పిండు? ఒక మీ ఎలక్షన్‌లో గెలిచినాక కూడా ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కే దాంట్లో కూడా చెప్పడం జరిగింది. ఇదొక ఎత్తైతే, డేట్స్ ఇచ్చేటప్పుడు వీళ్ళు పోస్టులు పెరగాలనే విషయం రియాజ్ సార్ గాని, బల్మూరి వెంకట్ గారు గాని ఇద్దరు చెప్పలేదు. తర్వాత అందరం అడిగినాం. అశోక్ సారు దీక్షకు కూర్చున్నాడు. అప్పటికి కూడా వచ్చి ఒక వెబ్ నోట్ అని, వెబ్ నోట్ అనాలనో దాన్ని, లేకుంటే మరి ఇంకేమనాలనో తెలియదు. మరి టీజీపీఎస్ నుంచి అయితే ఒకటైతే వచ్చింది. మేము సర్టన్ డేట్‌కు కట్ ఆఫ్‌కు ఏదైతే వేకెన్సీస్ రైజ్ అయితే అవి కలుపుతామని చెప్పారు. మరి ఆ రోజు చెప్పించినప్పుడు, ఆ రోజు దీక్ష విరమింపజేసినప్పుడు శ్రీధర్ బాబు గారు వీళ్ళందరూ వచ్చారు. మరి ఆ రోజు వాళ్ళకి తెలియదా? నోటిఫికేషన్‌కు ఈ యాడ్ చేస్తే లీగల్ ఇష్యూస్ వస్తాయని. ఆ రోజు అట్లా పోయింది. మరి ఇప్పటివరకు ఈ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు అయితేంది, రేయాజ్ సార్ అయితేంది, గ్రూప్ 3 పోస్టులు పెంపడం జరుగుద్ది. అదొక్కటి అడిగిరి, గ్రూప్ 1 జరగదు. ఇదన్నీ ఎందుకు చెప్పుకొచ్చారు చెప్పండి. ఇట్లా బ్లఫ్స్ చేస్తూ చెప్తాం అని చెప్పి పోస్టులు పెరుగుతాయని చెప్పి తీరా నిన్న సీఎం గారి దగ్గర కూర్చున్నప్పుడు లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్పారు. మీ మనసులో ఒకటి పెట్టుకొని పాపం పిల్లల్ని ఎందుకు ఇట్లా మోసం చేశారు? ఫస్ట్ దీనికి చెప్పాలి. నిరుద్యోగులారా ఆలోచించండి. కాంగ్రెస్ ఇది నమ్మించి మోసం చేస్తున్నది. నేను పార్టీని అనట్లేను, కొంతమంది వ్యక్తులు చేస్తారు. నేను పార్టీ గురించి ఎక్కువ కష్టపడ్డాను. నేను బీఆర్ఎస్ మీద యుద్ధం ప్రకటించి వీళ్ళకన్నా ఎక్కువ కొట్లాడిని ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. నాకు అవకాశం ఉన్న కానల్లా నా సొంత డబ్బులతోటి కరపత్రాలు కొట్టించుకొని మార్కెట్లల్లో, బస్తీలలో, అన్నిటిలలో తిరిగి ప్రచారం చేసినాను. నాకు వాస్తవాలు తెలుసు. నేను ఒక కమ్యూనిస్ట్ పార్టీలు చేసినాను. వీళ్ళ లెక్క లాలచి పడుతుందుకో దేనికో చేస్తుందుకు, రేపు ఆడిస్తాడు ఈడిస్తాడని కాదు. మేము కారం మెతుకులు తిన్న వాళ్ళం, గంజి తాగిపోయిన వాళ్ళం, ఉపవాసాలు కూడా ఉన్నటువంటి వాళ్ళం, అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు కష్టబాధలు తెలుసు. ఎవరి డిమాండ్ అయినా వానికి ఆ పెయిన్ తెలుసు, బాధ ఉన్నాను కాబట్టి అందరినీ నెరవేర్చాలనే ఉన్నటువంటి ఇచ్చిన అంటే కొన్ని అంటున్నాను. ఇది ఇట్లా మోసం చేసి ఈ మోసాన్ని ఈరోజు నేను అడుగుతున్నా. ఇంకొక అంశం ఏం చెప్పదలుచుకున్నంటే, ఇప్పుడు ఎవరైతే అక్కడికి వెళ్ళారో బాలలక్ష్మి అక్క అయినా, చలగాన్ దయాకర్ అయినా, మన మానవతరాయ్ అన్న అయినా, ఇంకా సుజాత అక్క అయినా, ఇంకా పోయిన వాళ్ళు రియాజ్ సార్ అయినా, బల్మూరి, వీళ్ళకంతా లీగల్ నాలెడ్జ్ ఉందా? లేదు కదా. వీళ్ళు లీగల్ చేసిన వాళ్ళు కాదు, కొట్లాడిన వాళ్ళు కాదు. వీళ్ళకి లీగాలిటీ తెలియదు. అడ్వకేట్లను పెట్టుకో, పాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్లను పెట్టుకొని మాట్లాడాలి. 2 రోజులు కమిటీ వేస్తున్నాడు. ఊరికైనా వాళ్ళకే తెలియదు. వాళ్ళు సామరామోహన్ రెడ్డి వీళ్ళందరికీ ఏం తెలుసు? వీళ్ళని పెట్టుకొని ఆడ చర్చలు జరిపి 3 గంటలు 4 గంటలు ఈడ చాలా మిస్లీడ్ చేస్తున్నారు సీఎం గారిని. ఇదొకటి. అసలు ఇది వీళ్ళు చెప్పిన అన్ని శుద్ధ తప్పులు. ఇంకొకటి పోతే ఇంకా దీనిపైన ట్రోల్స్. ఫస్ట్ నుండి పిలుపునిచ్చి దీనికన్నా ముందు నుంచి కొట్లాడి ఈ ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, తప్పు పోతున్నారు రేవంత్ అన్న, నేను మిస్గైడ్ చేస్తున్నారు అని కూడా మనం మోసపోతున్నాను మిమ్మల్ని చెప్తూ మిస్లీడ్ అవుతున్నారని వాళ్ళకి హెచ్చరికలు చేస్తూ దీన్ని ఒక స్ట్రీమ్ లైన్గా తీసుకొస్తే ఇక్కడ దాకా తీసుకొచ్చినాం. ఇంత కష్టపడ్డాం. మొన్న పిలుపునిచ్చినాం, వచ్చారు. సింధు రెడ్డిని ఇక్కడ ట్రోల్ చేస్తున్నారు. సింధు రెడ్డి అనేటం పోయినసారి తిరిగింది, కాంగ్రెస్ వాళ్ళ కాడికి తిరిగింది, అందరి కాడికి తిరిగింది. అప్పుడు వాళ్ళ దగ్గరికి పోయింది, కేటీఆర్ దగ్గర పోయింది, అన్నిటి దగ్గర పోయింది. అన్నీ చేసింది కదా. మరి ఇప్పుడు ఫస్ట్ నుంచి తిరుగుతున్నాం, కొట్లాడుతున్నాం. ఆమెకన్నా ముందు కారులో దిగింది, మరి నన్ను ఇట్లా లేపింది, ఎత్తింది. మరి నన్ను ఎందుకు చూపించలేదు? మరి నన్ను ఎందుకు చర్చలోకి తీసుకురాలేదు? నన్ను ఇలా చర్చలోకి తీసుకురావాలని సంఘాలు కొట్టుకోవట్లేదు, నన్ను హైలైట్ చేయలేదని. నన్ను చర్చలోకి తీసుకొస్తే నేను కాంగ్రెస్ గురించి కొట్లాడినాను కాబట్టి, కాంగ్రెస్కు కట్టుబడి ఉన్న వాళ్ళం కాబట్టి, మా కుటుంబాలు కూడా కమ్యూనిస్టు కాంగ్రెస్కు ఓట్లు వేసేటటువంటి కుటుంబాలే. ఇంకొకళ్ళకి ఓట్లు వేసినటువంటి వాళ్ళు మా కుటుంబాలు. మా ఊళ్ళల్లో కొట్టుకొని కమ్యూనిస్ట్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని చంపితే గడ్డేమలు తలగబెడుతుంటే, మా అయ్య రెడ్డోళ్ళకి జీతం ఉన్నప్పుడు పోయి వాళ్ళ గొడ్లకు నీళ్లు దాపి వాళ్ళని కాపాడిన కుటుంబాలు మాయి. అనాజ్పురం అనండి, జగదీశ్వర్ రెడ్డి అన్నని అడగండి, వైఎన్ఆర్ని అడగండి. మా కాడ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఎట్ట కొట్టుకొని వచ్చారో చెప్తారు. ఇది అయితే ఇప్పుడు నన్ను లైమ్ లైట్లోకి తెస్తే వాళ్ళకి ఇంకొకటి సైడ్ ట్రాక్ పట్టించేది ఉండదు. ఆమె తిరిగింది కాబట్టి ఆమె సైడ్ ట్రాక్ చేస్తారు. ఆమె వల్ల ఈ కాంగ్రెస్ ఇది ఆమె ఎవరో, ఆమెను ఎందుకు మీరు అంత హైలైట్ చేస్తున్నారు? ఆమెను ఒక నెగిటివ్ని ఏదో ఒక ఎందుకు మీరు అంత హైలైట్ చేసి ట్రోల్ చేయాల్సిందేంది? ఎందుకు సైడ్ ట్రాక్ చేస్తున్నారు? పనికి ఒక చిన్నగా ఒక యాస్పిరెంట్ తోటి మీరు ఇలా 30 లక్షల మంది ఆమె చేపట్టి ఉద్యమంలోకి కేటీఆర్కి అసలు ఈ అవకాశం ఎందుకు ఇచ్చారు? మేము ఇంతకన్నా రోడ్లు ఎక్కడానికి రావడానికి మీరే చేస్తాం అసలు కుండబద్దలు కొట్టినాడు చెప్పొచ్చు కదా. ఇవన్నీ మీరే ఇంత అవకాశం ఇచ్చింది. ఇప్పుడు వచ్చినాక మళ్ళీ ఇది చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఇప్పుడు మమ్మల్ని లైమ్ లైట్లోకి తీసుకొస్తే ఒక ఎస్సీ1 ఎందుకు లేపాలన్నా కుల్లం చెప్తాం బాయ్. నాకు మనసులో ఇంకొకటి ఉండదు. ప్రతిపక్షంలో ఉన్న మీరే ఉండాలి, అధికార పక్షంలో ఉన్న మీరే ఉండాలి. రేపు రాజకీయంగా ఇంకొకళ్ళకి ఎలివేషన్ ఇచ్చుకోవడానిక, డైవర్షన్కి మీరే, ఎలివేషన్కి మీరే, అన్నీ మీరే.
ఎలక్షన్లు అప్పుడు ఏమో ఎస్సీలకు మేనిఫెస్టోలు పెడతారు, అన్నీ పెడతారు, బ్యాక్లాగులు అంటారు, ఇవన్నీ అంటారు, అయ్యి ఉండవు. అంటే నేను కుల్లంకుల్లో చెప్తున్నా, డైవర్షన్ స్కీమ్లో వద్దు. మాకు మీరు ఎలివేషన్ ఇచ్చినా ఏమి ఇవ్వకున్నా ఎలివాడ బతుకులు ఎప్పుడు మారవు. మీ మీద కులాలను మతాలను తీసుకురావట్లేదు. మీరు పెట్టుకున్నటువంటి మాకు రాజకీయ చైతన్యం ఉంది. మార్క్స్ను ఏంగిల్స్ను అన్నిటిని చదివిన వాళ్ళము. మీరు ఈరోజు ఒక వాసన వదిలితే మీ నోరు నుంచి మీరు 3 రోజుల ముంగట ఏం తిన్నారో పసిగట్టగలిగేటోళ్ళము. అన్నీ ఒక జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళము. అంత డబ్బు లేకపోవచ్చు, మాకు తాత్వికంగా నాలెడ్జ్ ఉంది. మీరు ఏది చెప్పినా పసిగట్టగలిగేటోళ్ళం. రాజకీయంగా మాకు చాలా పట్టున్నటువంటి వాళ్ళం. మీరు ఒక్క స్టేట్మెంట్ వదిలితే దాని వెనక ముంగట మర్మాలేందో, దాని వెనకున్న క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏంది, పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంది, ప్రతి ఈక్వేషన్ కూడా ఆల్జిబ్రా కన్నా ఎక్కువగా మేము చేసి చెప్పగలం. కానీ దయచేసి చెప్తున్నాం, డైవర్షన్ స్కీమ్స్లు వదిలిపెట్టండి. మీరు ఏదైనా చేసుకోరి. అనవసరంగా ఆ సింధును తీసుకొచ్చి హైప్ చేసి ఆమెను ట్రోల్ చేసి దీన్ని ఆగం పట్టేయకరి. ఇక్కడ 30 లక్షల మంది ఆస్పిరెంట్స్ ఉన్నటువంటి ఆకాంక్షలు అనేటువంటి జెన్యును. కావాలంటే లీగల్ కన్సల్టేషన్కు ఒక కమిటీ పంపండి అశోక్ నగర్, మేము కూడా క్రోడీకరిస్తాం. 2 డేస్లో దీన్ని రిజాల్వ్ చేద్దాం. కానీ ఇక ఏది కాదు, అంత లీగల్గా ఇది అన్వయబుల్ అనేటటువంటిది ఒక బ్లటెంట్ స్టేట్మెంట్, ఒక బ్లాంకెట్ స్టేట్మెంటు, ఒక వేగ్ స్టేట్మెంట్స్ మాత్రం ఇవ్వకండి, దయచేసి చెప్తున్నాం.